యా ఇక చూడండి, డేంజర్ జోన్లో మేడిగడ్డ, డేంజర్ జోన్లో మేడిగడ్డ. ఎవరు చెప్తున్నారు ఇది? కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్వయంగా చెప్తున్నాడు. బ్యారేజ్కి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో బ్యారేజ్ పరిస్థితి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి అంటూ చూస్తున్నాం. లోక్సభలో డేంజర్ జోన్లో మేడిగడ్డ ఉందని చెప్పేసి లోక్సభలో ప్రస్తావనకు వచ్చింది. అంటే 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మునిగిపోయినట్టే, అంతే. సో గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత డేంజర్ జోన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజ్ పటిష్టత డొల్లా అని తేల్చెప్పింది. దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్నటువంటి డ్యామ్స్ లిస్టులో మేడిగడ్డే ప్రధాన స్థానంలో ఉందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చూడండి, దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్స్ లిస్టులో మేడిగడ్డే ప్రథమ స్థానంలో ఉందంట. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలోని ప్రాజెక్టుల పటిష్టత, డ్రిప్ నిధులపై ఏపీ ఎంపీలు బైరెడ్డి, శబరి, లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పోస్ట్ మాన్సూన్ స్టడీలో ఈ విషయం వెల్లడిందని చెప్పారంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో మేడిగడ్డ ఉంది అంట. నిరుడు వానాకాలానికి ముందు రాష్ట్రంలోని మేడిగడ్డ సహా స్పెసిఫైడ్ డ్యామ్స్కు టెస్టులు నిర్వహించారు. అందులో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉందని, రిపేర్లు చేయాల్సిందని అధికారులు తేల్చెప్పారు. నీళ్లు నింపే పరిస్థితి లేదని, నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. బ్యారేజ్ ప్రస్తుతం కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని ఆ రిపోర్ట్లో స్పష్టం చేశారు. ఆ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అధికారుల ఇన్వెస్టిగేషన్లో వెల్లడైన విషయాలను ఎన్డీఎస్ఏకు ఇచ్చారు. ఈ వివరాలను కేంద్ర పార్లమెంట్లో వెల్లడించింది. రిపేర్లు చేయకుంటే బ్యారేజ్కు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వెంటనే రిపేర్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామని కేంద్రం తెలిపింది. సో అర్థమైంది కదా, ఇది పరిస్థితి. కేసీఆర్ కట్టినటువంటి మేడిగడ్డ ఏ విధంగా, కాళేశ్వరం ఏ విధంగా ప్రమాదకరమైన స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. కొలువు తీరిన తల్లులు, అసలు దారుణం ఇది. పోవాలి అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి ఈ యొక్క జాతరను.